ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. మా కొరకే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన నా ప్రభుని యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఉన్నతమైన నీ ప్రేమను బట్టి మరొకసారి మిమ్మల్ని కొనియాడుతుంటున్నాను. నా జీవిత యాత్రలో ఇంతవరకు మీరు కాపాడుతూ భద్రపరచుతూ ప్రతి ఒక్క పరిస్థితులలో నన్ను ఆదుకుంటున్న నీ ప్రేమను బట్టి నేను కొనియాడుతుంటున్నాను. మరి సమయంలో నీ సన్నిధిలో ప్రభ ప్రార్థించటానికి, నీ సన్నిధిలో కూర్చోవటానికి, నీ పాదముల దగ్గర నేర్చుకోవటానికి, మీరు చెప్పినది వినటానికి దేవ నా మనస్సును, నా హృదయమును నన్ను సంసిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నా. యేసయ్య, ఎందుకంటే నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలని మీరు చెప్తున్నారు. మీరు విషయాన్ని చెప్పటానికి ఇష్టపడుతున్నారు. అందుకొని నాతో మీరు మాట్లాడుతున్నారు. నువ్వు నిలబడు, చక్కగా సరైన విధంగా కూర్చో, నీ మనసును, హృదయాన్ని, నీ ఆలోచనలను, నీ దృష్టిని, సమస్తాన్ని కూడా నా మీద పెట్టు. నేను చెప్పే మాటలను ఆలకించడానికి కొరకై నువ్వు సిద్ధముగా ఉండు, తాపత్రయపడు, త్వరపడు, ఆయత్తపడు, ఆశ కలిగుండు, కోరిక కలిగుండు, ఇష్టమ కలిగుండని మీరు మాట్లాడుతున్నారు. నిజమేనయ్యా, ప్రేమగల తండ్రి, ఈ లోకంలో గొప్ప అధికారి మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడతానంటే మాకెంత ఆనందం వేస్తుంది ప్రభా. మరి ముఖ్యంగా అతనితో చాలాసేపు మాట్లాడటానికి ఇష్టపడతాం. ప్రేమగల తండ్రి, మీరైతే మాతోటి ఎప్పుడూ మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఆకాశ మహాకాశములను సమస్తమును కలుగు చేసిన సృష్టికర్తమైన దేవుడు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో బాగులేని అందరూ జ్ఞాపకం చేసిన శాశ్వత గారు ప్రార్థిస్తూ సహాయం చేయండి. దగ్గర వారు కనికరించండి. హాస్పిటల్లో గవర్నమెంట్ గారికి ప్రార్థన చేసుకుంటున్నాం. దేవ, మీరు దర్శించండి ప్రభా. వారికి చుట్టూ మీకు కంచండి. మీరు ఎక్కడ దేనికిని వారి కృంగిపోకుండా సహాయం చేయండి. మరి ముఖ్యంగా నీ చిత్తమేంటో బయలుపరిచి దానిని వారు ప్రభు అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇలాగ సంఘములు ఇంకా అనేకులు బలహీనతలను బట్టి రాలేక వెనుకబడుతున్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. మరొకసారి నీ కృపగల కరములుగా అప్పగించుకుంటూ నా మట్టుకు నన్ను కూడా నీ సులువు చాటును మరుగుపరచండి. నా నోటికి కాపు పెట్టండి. కీర్తన 141 3వ చరణం ప్రకారముగా నా పెదవుల ద్వారమునకు, నా నోటికి మీరు కాపు పెట్టండి ప్రభా. కీర్తన 119, 130, 133 చరణాన్ని కూడా కోరుకుంటున్నాను. 43వ చరణం కూడా కోరుకుంటున్నాను. వదనా చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగములోకి వెళ్ళిపోదాం. ఓబద్య గ్రంథం 761వ పేజీ. 761 15వ చరణం మనమందరము కలిసి చదువుకుందాం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. నాతో చెప్పండి మాటలు. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. దేవుడి లేఖన భాగమును మరందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. దయచేసి మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే శనివారం, ఆదివారం మన మధ్యలో సేవకులు ఉంటారు. మీరు ఎంతగా ప్రార్థన చేసి ఎంతమందికి చెబుతారో చెప్పండి. అది ప్రార్థన చేయండి. మీ కుటుంబస్తుల కొరకు, మీ బజార్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థించండి, చెప్పండి, ఆహ్వానించండి. ఇంకొక రోజు మాత్రమే ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన సమయం మనము ఉపయోగించుకుందాం. మనమే ఎప్పుడు రావటం కాదు, మనతో పాటు ఇంకొకరు తీసుకురావాలి. అది దానిని ప్రార్థన పెట్టుకోండి.
భారం కలిగి చేయండి, పని చేయండి, పని చేద్దాం. అది మీటింగ్లో పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మనతో పాటు ఇంకా కొంతమంది మేలుపడి సంఘములో చేర్చబడాలి, అపవాది బంధకములలో నుంచి విడిపించబడాలి. మీ పనులు మీరు ఎట్లా చేసుకుంటున్నారో దేవుని పని కూడా చేయండి, రోజు కొంచెమన్నా రోజు పని చేయండి. కాబట్టి ఆ విధంగా దేవుని కొరక ప్రాకులాడదాం. దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆత్మ కొరకై మనము మన జీవితంలో చేయవలసిన ప్రయత్నం అంతా చేయాలి మనం. ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడటం అనేది ఈ లోకములో ఉన్న సంపద అంతకంటే కూడా విలువైనది. అందుకని ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం. ప్రేమైన వాళ్ళని మీకు పదే పదే ప్రేమతో చెప్తున్నాను, దయచేసి చాలా చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తు దినాలలో. అది నేను చెప్తున్నాను. ఏడ్చుచూ ఉంటారు జీవితకాలం అంతా. కాబట్టి ఇప్పుడే ఏడుద్దాం, మన ఇంట్లో వారి కొరకు, మన బజార్లో వారి కొరకు, మనకు కలిగిన వారి కొరకు ఏడుద్దాం, పిలుద్దాం. వారు చేదరించుకున్నా పర్వాలేదు, ఆహ్వానిద్దాం. సరే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా అదొక గ్రామం. జాగ్రత్త వినండి. ముందల అదొక గ్రామం. ఆ గ్రామములో అనేక రకరకాలైన ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అలాగా ఒక గ్రామం ఏమట మరొక గ్రామం, అలాగా మనకి ఎలాగైతే పచ్చూరు నుంచి మొదలుకుంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయండి మన ఊరి దాకా? కొల్లవారిపాలెం ఒకటి, పెద్దవారిపాలెం ఒకటి మన గ్రామం. కొంచెం రోడ్డు మీద ఉండే గ్రామాలు, కొంచెం రోడ్డు లోపల ఉండే గ్రామాలు. ఏదేమైనా రోడ్డు మనం ఇలాగ పోతూ ఉంటే పచ్చూరు నుంచి మాటూరు దాకా పోతే దాదాపుగా ఎన్ని గ్రామాలు వస్తాయి? జాగల్లమూడి, తర్వాత పోలూరు, పోలూరు తర్వాత ఎద్దనపూడి, తర్వాత గెనమదల, తర్వాత చింతపల్లిపాడు, తర్వాత చిన్న జాగల్లమూడి, తర్వాత మాటూరు. అంటే అలాగా అనేక గ్రామాలు ఉంటున్నాయి. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఒక బాటసారి ప్రయాణమై వెళ్తున్నాడు. బాటసారి అంటే ప్రయాణం చేసే ప్రయాణికుడు. పొద్దున్న ఒక ఆయన కనబడ్డాడు. నేను అక్కడ కూర్చొని పేపర్ చదువుతామంటే కనబడ్డాడు. ఏమని ఎట్టున్నారన్న ఆగాడు. ఆగిన తర్వాత నేనే ఆ గేటు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ప్రారంభించి, సైకిల్ ఏమైంది సార్ అన్న. సైకిల్ ఉందలే, నడుస్తున్నాను అంటున్నాడు అని చెప్పేమన్నాడు తెలుసా? కోటప్ప కొండ కూడా వెళ్ళొచ్చా, పైకి ఎక్కొచ్చా అంటున్నాడు. మనందరూ తెలిసిన ఆయనేలేండి, వాళ్ళ భార్య మందిరానికి వస్తుంది. కోటప్ప కొండకు కూడా పైకి ఎక్కొచ్చా. ఏంటంట? కొండపైకి ఎక్కి వచ్చాడంట. కాబట్టి నేను బాగా నడుస్తున్నాను, కాబట్టి సైకిల్ ఇంటి దగ్గర పెట్టేసి వస్తున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు కాళ్ళతో నడుచుకుంటూ. అలాగని ఈ బాటసారి కూడా తాను ప్రయాణమయ్యి వెళుతున్నాడు తన గమ్యానికి. మనము రోడ్డు మీద నిలబడితే ఎంతోమంది ప్రతి క్షణం వందల వేల కొలది ప్రజలు మన ఎదుట ప్రయాణమై వెళ్తూ ఉంటారు. నడిచి, సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద, కారుల్లో, బస్సుల్లో, ఆటోలలో, వారికి తగిన విధమైన వాహనాలలో నడిచి వెళుతూ ఉంటారు. బాటసారులమే మనం అందరం. ఈ వ్యక్తి కూడా తన జీవితంలో తన ప్రయాణమైన స్థలము నుంచి తన గమ్యానికి ప్రయాణమై క్యారేజీ పెట్టుకొని బయలుదేరి వెళ్తున్నాడు. ఎందుకంటే కొంచెం దూరం ప్రయాణం, ఆ దినాలలో వాహనాలు లేవు. అందుకొని నడుచుకొని వెళ్తున్నాడు. 2 కాళ్ళ బండి అన్నమాట. ఈ 2 కాళ్ళ బండి మీద ప్రయాణమే వెళ్తున్నాడు. ఈ బాటసారి ప్రయాణమే వెళ్తూ ఉంటే అటు ఇటు రోడ్డు ప్రక్కన చూసుకుంటూ వెళ్తుంటే కొంచెం కనుక దూరం వెళ్ళిన తర్వాత ఒక సంఘటన గమనించాడు. ఏంటంటే అక్కడ ఒక చెట్టు బాగా నేలన అల్లుకొని పోయింది. అది గుమ్మడి చెట్టు.
గుమ్మడి చెట్టు. ఆ గుమ్మడికాయల చెట్టు ఆ నేల మీద పడి, ఆ ఇత్తనం ఎట్టబడిందో మొత్తాన్ని పడి అదేమైంది, అలాగ అలుగొలిపోయి గుమ్మడికాయలు ఈ సైజుని కాచినాయి. బాగా చిన్నవి, పెద్దవి, మరి పెద్దవి, రకరకాల సైజులో కాసుకుంటే, ఆ విధంగా ఆ పోతూనే అనుకుంటున్నాడు, ఆ గుమ్మడికాయలు కాసినట్టు యొక్క ఆ పాది చెట్టును చూసి అనుకుంటూ వెళ్తున్నాడు, దేవుడికి పిచ్చి పట్టింది, దేవుడికి తెలివి లేదు, ఇదేంటిది, ఇంతంత పెద్ద పెద్ద కాయలు, ఈ గుమ్మడికాయలు ఇక్కడ దారి పోదు లేదు, ఎక్కడ లేదు, ఇక్కడ పడి ఇంతంత లావు కాయలు కాచింది, దీనికి దేవుడిని ఎక్కడేసాడు విత్తనాన్ని, ఇంతంత కాయలు ఎక్కడ కాసిందని దేవుడికి పిచ్చి పట్టింది, తెలివి లేదు అనుకుంటూ దేవుని గురించి అనుకుంటూ పోతున్నాడు ఆ పొట్లకాయలు, ఆ గుమ్మడికాయలు చూసి. అలాగ అనుకుంటూ కొంచెం ముందుకెళ్ళాడు. ఇంకా రకరకాల చెట్లు కనబడతాయి. ఇంకేం కనబడతాయి, మనకైతే మామూలు రోడ్డును పోతే చింతకాయ చెట్లు కనబడతాయి. ప్రస్తుతం చింతకాయలు దొలగొడుతున్నారు, మన పచ్చుని దొరుకుతుంటే ఇంత కొవ్వ చేశారు. అలాగా రకరకాల చెట్లు కనబడతాయి. ఇప్పుడు ఈ కాలంలో లేవులేండి, ఆ దినాలలో చాలా, నా చిన్నతనంలో చెప్తున్నాను, రోడ్డు ప్రక్కన చింత చెట్లు ఉండేవి, మర్రి చెట్లు ఉండేవి. అంతేనా? మర్రి చెట్లు ఉండేవి. నా చిన్నతనంలో మా జాండ్రాపేటలో మర్రి చెట్లు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు పడిపోయింది, 77 తుఫాను పడిపోయినాయండి. ఇప్పుడు అక్కడ ఒకటి, ఇక్కడ 2, 3 అంతే. అలా వెళ్తూ ఉండేగా మర్రి చెట్టు కనబడింది. మర్రి చెట్టు ఎట్లా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది, చాలా విశాలంగా వ్యాపించింది. అలాగే దాని ఊడలు క్రిందకి కరిగా వస్తూ ఉన్నాయి. అదంతా చెట్టు చాలా పెద్ద చెట్టు. ఆ విధంగా ఊడలని కిందకు వచ్చి ఉన్నాయి. పైన చూస్తే కాయలు ఇంతింతే ఉన్నాయి, గోళీలాగా. గమనించాలి, ఇందాక పోతుంటేనేమన్నా గుమ్మడికాయ కానీ ఇంతంత కాయలు ఉన్నాయి. అర్థమైందా? దేవుడికి తెలివి లేదు, పిచ్చి పెట్టినట్టుంది, దేవుడికి జ్ఞానం లేదు అని గుమ్మడికాయలను చూసి అనుకున్నాడు. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత చెట్టు ఏమని ఎంత ఉంది, ఎంత మన మందిరం వరకు మొత్తం ఎంత ఉందో అంత విశాలమైన గుమ్మడి అట్ని యొక్క ఊడలు ఉన్నాయి, పెద్ద పెద్ద యొక్క కొమ్మలు ఉన్నాయి. అయితే ఇంత గోలికాయలు ఉన్నాయి. చెట్టు ఏమని ఇంత ఉంది, కాయలను గోలికాయలో కూడా దేవుడికి తెలివి లేదు, ఇంత పెద్ద చెట్టు వేసి గోలికాయలు లాంటి కాయలు పెట్టాడు దీనికి, దేవుడికి అది తెలివితేటలేవని దేవుడు అనుకుంటూ పోతున్నాడు. ఈడ పెద్ద తెలివితేటలు అయినట్టు. సరే, జరిగిన విషయం ఏంటంటే, అలాగ ప్రయాణం చేస్తుంటే మధ్యాహ్నం ఎండాకాలం అది, ఆ చెట్టు కింద కూర్చొని టైం అయింది. కడుపులో కూడా ఏముంటుంది, తొందరగా వెయ్యి అంటుంది. ఇక్కడ మేత తొందరగా ఏంటంటే, సరే మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చొని బాక్స్ ఊడదీసి ఆ బాక్స్లో యొక్క పెట్టుకున్నట్టుగా అవన్నీ చక్కగా తిని కొంచెం నీళ్ళు కూడా తెచ్చుకున్నాడు. నీళ్ళు కూడా తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఏం చేశాడు, తినేసాడు. తినేసి చేయి కడుక్కొని ఆ గిన్నెలను అక్కడ పెట్టేసి మా ఆవిడ కడుక్కుంటుంది తర్వాత అనుకొని బెడ్ పెట్టేశాడు. తింటుంది ఏమవుతుంది, మంచి నిద్ర వస్తుంది. కాబట్టి తింటుంది ప్రయాణం ఎక్కడ చేస్తాం, అందులో ఎండగా ఉంది, అందులో పెద్ద మర్రి చెట్టు చక్కగా ఉంటుంది, హాయిగా చల్లటి గాలి కొడతా ఉంది. తినటంతో ఇక మొత్తం వచ్చింది, చల్లటి పిల్ల గాలి కొడతా ఉంది. ఎప్పుడైతే తిన్నాడో, ఈ గాలి ఉందో, ఈ నీడుందో, హాయిగా నిద్రొస్తే నెత్తుకు చుట్టుకొని టవల్ తీసుకొని మెత్తని వేసాడు కింద. ఏం చేశాడు, బాటసారులకి పరుపు కావాల్సిన పనిలే, కొంచెం స్థలం ఉంటే చాలు. అర్థమైందా? ఇక టవల్ వేసాడు, నెత్తిని చుట్టూ టవల్ చేసి ఆడేసాడు, తిన్నగిన్న అక్కడ పెట్టాడు, మెల్లింగా పడుకున్నాడు. పడుకోవటంతో వెళ్ళిపోయాడు. ఆడికి పరలోకం వెళ్ళాడు, ఆడికి వెళ్ళాడు. మొత్తానికి గురకలోకి వెళ్ళిపోయాడు అయ్యగా. అలాగా ఆ చల్లటి గాలికి, ఆ నీడకి మంచి అన్నంగా తినిన తర్వాత ఆ మొత్తుకి మంచి నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత 1 గంట 2 గంటలకు మెలకు వచ్చింది. ప్రయాణం కావాలిగా, బాటసారి కదా, వెళ్ళాలి, గమ్యానికి వెళ్ళాలి. వెళ్ళి అట్ని యొక్క మెలకు వచ్చి చూసుకునేసరికి తన మీద తన యొక్క
ఆ టవల మీద ఏం పడి ఉన్నాయి? మర్రికాయలు పడి ఉన్నాయి. జాగ్రత్త వినండి, ఏం పడి ఉన్నాయి? మర్రికాయలు పడి ఉన్నాయి. ఇప్పుడు లేచి అనుకుంటున్నాడు వీడు, ఈ పెద్ద చెట్టుకి ఆ గుమ్మడికాయలు కానీ కాసినట్లయితే, ఆ గుమ్మడికాయలు కానీ నా మీద పడితే నా పని ఇప్పుడు ఏమయ్యేది? ఇందాకడ దాకా దేవుడు పిచ్చాడు అన్నాడు కదా, చదివిందా? ఆ గుమ్మడికాయలే కానీ నేను పడుకొని నిద్రపోతాడు, నా నెత్తిన మీద పడి ఉన్నాయి, నా తల పక్కన పడ్డాయి, నా ఒంటి మీద పడ్డాయి, నా కాళ్ళ మీద పడ్డాయి, నా బట్టల మీద పడ్డాయి, తిన్న వేసుకున్న దాని మీద పడ్డాయి. ఇన్ని పడ్డాయి కదా, ఇన్ని గుమ్మడికాయలు, ఇంత గుమ్మడికాయలు ఇన్ని పడితే నేను ఏమయ్యేవాడిని? అర్థమైందా? ఇప్పుడు దేవుడు తెలివి తక్కువవాడు, ఈడు తెలివి తక్కువవాడు, అర్థమైంది. అర్థమైందా? మనం కూడా ఎందుకు చెప్పాను, నవ్వుకోవడానికి చెప్పలే నేను, ఇది విషయం ఉంది ఇక్కడ, అందుకు చెప్పా ఈ కథ. మనం కూడా చాలాసార్లు దేవుడు ఇట్ట చేస్తే బాగుంటుంది కదా, దేవుడు అట్ట చేస్తే బాగుంటుంది కదా, దేవుడు ఇది ఇస్తే ఎన్ని గొంతెమ్మో కోరికలండి, ఎన్ని రకాల వేషాలు వేస్తుంటాం మనం. ఆ గుమ్మడికాయ ఇంత కాయకపోతే, ఇంత పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, ఇంత బులిబులి కాయలు కాకపోతే, పెద్ద పెద్ద కాయలు కాస్తే ఏమయ్యేవాడు? చచ్చి ఉరుకునేవాడు అయ్యగారు. దేవుడు తెలివి తక్కువవాడు కాదు. తెలివి తక్కువ వాళ్ళ మనమయ్యి దేవుణ్ణి తెలివి తక్కువ వాళ్ళంగా చేస్తూ ఉంటాం. అది నేను చెప్తుంది. మన జీవిత యాత్రలో వెళుతున్న రకరకాల పరిస్థితులలో, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఏంటిట్ట చేస్తున్నాడు, దేవుడి బుద్ధి లేదు, నేను ఒక్కడే దొరికానా, దేవుడికి నా ఒక్క కుటుంబమే దొరికిందా, ఎన్ని యాస్తలు పోతుంటామండి మనం. దేవుడికి ఏదో తెలియనట్టు, నీకే నాకే తెలిసినట్టు అంతా. ఎట్ట చేయి ప్రభువా, అట్టే చేయి ప్రభువా, నా కొడుకు ఇట్ట చేయి ప్రభువా, నాకు అమ్మాయే కావాలి ప్రభువా, అబ్బాయే కావాలి ప్రభువా. మొన్న ఈ మధ్య ఎవరు అంటున్నారు, చూడటానికి కూడా అలాగంటే అయ్యగారు అమ్మాయి పుట్టిందని. నేను అన్నాను, ఈసారి వస్తే నా దగ్గర పిలిపించాను, ఆ దౌర్భాగ్యాన్ని నా దగ్గరికి రమ్మని చెప్పాను. ఇలాంటి పరిహిమాలిన అత్తలు ఉన్నారు, నీకు మామూలు ఉన్నారు, భర్తలు కూడా ఉన్నారు. ఏం చేద్దాం, దరిద్రమైన లోకం అయిపోయింది. అమ్మాయి పుట్టింది, మళ్ళీ అమ్మాయి పుట్టినకి ఏంటంట, అమ్మాయి పుట్టింది, అమ్మాయి పుట్టింది. మరి నీ భార్య ఎవరు? అబ్బాయి ఏంది, అమ్మాయేగా. రేపు రాబోయే రోజుల్లోనంట భారతదేశంలో దీన్ని బట్టి అమ్మాయికి కట్నాలు ఇచ్చి కొనుక్కోవాలి రేపు. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం జరిగిపోయే సంఘటన. ప్రస్తుతం భారతదేశంలో ఈ పురుషులు స్త్రీలు రేషియోలో మగపిల్లలు ఎక్కువైపోతున్నారు, ఆడపిల్లలు తక్కువైపోతున్నారు. ఇప్పుడు అబ్బాయి ఏం చేయాలి తెలుసా, అమ్మాయి కట్నం ఇచ్చి, లేకపోతే వీడి పనికి తోక ఉడుచుకొని పోవటం. దేవుడు ప్రపంచంలో సృష్టిలో బ్యాలెన్స్ పెట్టాడండి ప్రతి దానిలో. కడుపులేని చంపేస్తున్నారండి కొంతమంది. ఒకరు ఫోన్ చేశారు చాలా కాలం కిందట్లేదు, చూంచుకుంటే అమ్మాయి అన్నారంట, అమ్మాయి అన్నారంట. నాకు ఫోన్ చేశారు, నాకు ఉంచుకోవద్దు కావట్లేదన్నా. ఎవరు? ఆ తల్లే చూతు, అబ్బాయి కావాలనుంది. నేను అన్నాను, జాగ్రత్త, నీవు నీ కడుపులో ఉన్న పెరుగుతున్న పిండాన్ని చంపితే హత్య చేసినట్టు జాగ్రత్త. దేవుడు ఎవరో ఒకరిని ఇస్తున్నారు, ఏంటి నీ కడుపు నొప్పే అన్నారు. ఇట్టనే మాట్లాడాడు. తను దేవుని నమ్ముకుంది, తన భర్త దేవుని నమ్ముకోలేదులేండి, నేను యేసు ప్రభుని నమ్ముకుంది. ఇప్పుడు ఏమంటుందో తెలుసా అక్క, అన్నావు నువ్వు ఆ రోజు కానీ చెప్పకపోతే నేను చంపేసేదాన్ని దాన్ని. ఇప్పుడు అదే నా ఇంట్లో నా మాటిని. అర్థమైంది ఇప్పుడు నేను చెప్తుంది. అప్పుడే కానీ కడుపులో చంపేస్తే అయిపోయేది, ఇప్పుడే అది నాకు ముద్దులా కూతురు. నీకు తెలియదు, నాకు తెలియదు.
దేవుడు ఏమి జరిగించటానికి కొరకే మన జీవితం ఇష్టపడుతున్నాడో విధేయత చూపించండి, లోబడండి, కఠినం చేసుకోవాకండి. ఏ చెట్టుకు ఎలాంటి కాయాలో దేవుడు నిర్ణయించి పెట్టాడు. విశాలమైన చెట్టు కావచ్చు, పెద్ద పెద్ద మర్రి ఊడలు కావచ్చు, కానీ చిన్న బయటని యొక్క మర్రికాయలే. దీనికేమైనా గుమ్మడికాయకి ఎంత కాయలు, దానికేమైనా ఇంత కాయలు. ఎందుకు? మన నెత్తిని పడితే పోతా ఉంటే నెత్తి పగిలి చస్తాం మనం. ఎందుకంటే మర్రి చెట్టు బాగా నీడ ఉంటుంది కదా, అందుకని దాని దగ్గర పోయి ఏం చేస్తామట, నిలబెడతాం. టపాని పడింది అనుకో గుమ్మడికాయలాగా, ఏమవుద్ది? సరే అక్కడే చస్తాం. దేవుడికి తెలుసు నువ్వు ఆయనకి ఏం చెప్పాల్సిన పని లేదు. ఆయనకు బోధన చేయొద్దు మనం. నువ్వు ఎట్ట చేసే ప్రభువా, నువ్వు అట్ట చేసే ప్రభువా. మనుష్య జ్ఞానమును ఉపయోగించబాకు. నీ తెలివిని నా తెలివి కనుక మన తెల్లారి మన జీవితాన్ని నాశనం చేస్తారు. అందుకు జాగ్రత్త అని చెప్తున్నాను. నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడుతుంది. నీవు చేసినదే నీ పొట్ట మీదకు పడును కదా. ఎందుకు మరి నెత్తి మీద పడును కదా, గుమ్మడికాయలాగా నెత్తి మీద పడితే అప్పుడు టపా అంటే కానీ అప్పుడు అర్థం కాదు. ఆ మర్రి చెట్టుకు గుమ్మడికాయ కాయాలో మరికాయ కాయాలో అంతే కదా, లేకపోతే మనకేం అర్థమవుద్ది? దేవుడు తెలివి తక్కువ అనుకుంటుంటాం. సో ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి మన భాగంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. కనీసం నవ్వుకోవడానికి చెప్పడం కాదు, పాఠాలు నేర్చుకోవడానికి వరకే చెప్తున్నాను నేను. పాఠాలు చాలా ఉన్నాయి నేర్చుకోవాలంటే, జీవితకాలం చాలదు. ప్రియమైన వాళ్ళరా, ఆమె అతనిని విడిచిపెట్టింది. కడుపు తిండి ఎక్కువై కొవ్వు బట్టి ఏం చేసింది? విడిచిపెట్టింది అక్క. ఈ అక్కేదో పెద్ద వయ్యారమైనట్టు, వాడేదో దరిద్రుడైనట్టు విడిచిపెట్టింది. రెండోది ఏం చేసింది? మోసం చేసింది. మూడోది ఏం చేసింది? వ్యభిచారం చేసింది. నాలుగేం చేసింది? త్రోవ తొలగిపోయాను. త్రోవ తొలగిపోయి ఎక్కడికి వచ్చింది? మనము మత్తయి సువార్త 8:18-3కి వచ్చాం. నేను అవన్నీ చెప్పట్లేదు, ఇక అక్కడికి వచ్చేసాను. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించారు. సో మార్పు నొందాలి. రెండవది బిడ్డల వంటి వారము కావాలి. మార్పు నొందకుండా బిడ్డల వంటి వారం కాలేము. రెండు ప్రాసెస్లు వేరే వేరే. ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా బిడ్డల వంటి వారముగా మనం ఎలాగుండాలో నేర్చుకుంటున్నాం. మొదటిది విషయం, బిడ్డలు అన్నిటికీ ఆధారపడతారు. ఆధారపడుట అనే మాట చూస్తాం. ఆధారపడుట. సో దానిలో మనం రెండోది చూస్తుంటున్నాం. దాని కొరకై కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 చరణాలలో మొదటి భాగం ఉంది. నేను చెబుతున్నాను, నా వెనకాల చెప్పండి. మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. ఇక్కడ భక్తుడైన యొక్క పౌలు ఒక రక్షించబడిన విశ్వాసుని గురించి చెప్తూ, నేను మీకు బొమ్మలే చూపించాను. ఇవాళ నేను చూపించట్లేదు మీకు, నేను బొమ్మలే చూపించాను. మన యొక్క జీవితంలో మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నామా, దేవుని శక్తిని మనం ఆధారం చేసుకుంటున్నామా? మన బాధలలో, మన రోగములలో, మన కష్టములలో, మన ఇబ్బందులలో, మన ప్రయాణములలో, మన వివాహాలలో, అన్నిట్లో. నేను ఒకటి చెబుతున్నాను, చాలామంది విశ్వాసుల జీవితాలలో కొన్ని విషయాలకు వచ్చేసరికి రాజీ పడిపోతున్నారు. ఇందాక ఒకరు వచ్చి నేను ఎగతాళి కోసం చెప్పట్లేదు, గేలు చేయడం చెప్పట్లేదు, మీరు తెలుసుకోవడానికి చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను ఈ విషయం. పండగ చేసుకొని పోవడానికి కొరకు వచ్చారు. నాకు క్యారీ తీసుకొస్తానని చెప్పింది. పండగ చేసుకోవడం పోతా కూడా నాకేం చెప్తుందంట, మంచులు కూడా తీసుకురావద్దని చెప్పారు. పండగ చేసుకోవడం ఒక తప్పు, మళ్ళీ నాకు క్యారీ తీసుకురావడం మళ్ళీ
గట్టిగా చెప్పలేకపోతున్నామండి మనం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో, దేవుడు ఏమనుకుంటాడో మనకు అనవసరమండి. అర్థమైందా? ఆయన ఏమనుకున్నా చాలు. కాసేపు ఆడ పడేసి పక్కన పండగ మాత్రము. ఈ పండగలు ఎండిపోయిపోయి మన బతుకులు నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ ఆత్మీయ జీవితం నవ్వుకుంటున్నారు, కానీ మనం అందరం అంతే. పెద్ద బుద్ధిమంతులం కాదు మనం. ఎవడో పెట్టాడు పండగ, నీకేమైంది? నువ్వు రక్షించబడ్డావుగా, వింటున్నావుగా వాక్యం, సంవత్సరాలు తింటున్నాముగా మనం. ప్రేమైన వాళ్ళరా, మిమ్మల్ని గేలి చేయడానికి చెప్పట్లేదండి. మరలా ఎందుకు చెప్తున్నట్టే ఇంకనైనా మార్చుకుంటారేమో నా ఆశ. ఇంకనైనా మార్చుకుంటారేమో. ఇంకోటి జ్ఞాపకం చేసుకోండి, ఒక తప్పు పని జరుగుతున్నప్పుడు ఇంట్లో గట్టిగా ఖండించాలండి. ఏమనుకుంటారో వాళ్ళు, వీళ్ళేమనుకుంటారో, అక్కడ కుదరదు. గట్టిగానే చెప్పాలి. ఏమనుకున్నా పర్వాలేదు. ఎందుకు? నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నిలబడుతూ చెప్తున్నావు. అంతేగాని వాళ్ళ మీద ద్వేషంతో కాదు. దేవుడు పాపిని ప్రేమించాడు, కానీ పాపాన్ని ద్వేషించాడు. వాళ్ళు అనుకుంటారు. అనుకుంటే నీకేమైంది? 2 సార్లు చేస్తే 3వ సారి చేయరు. ప్రియమైన సహోదరుడా, మన జీవిత యాత్రలో మార్పు చెందామంటున్నామని ఏ మార్పు చెందలా? బైబిల్ పట్టుకొని వస్తున్నాం అంతే. ఇంతకుముందు బజార్లో తిరిగేవాళ్ళం, ఇప్పుడు బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తున్నాం అంతే. తెలియంది ఏం లేదు. ఒకసారి చూసుకో, నీ మాటల తీరు, నీ చూపు తీరు, నీ ఆలోచనలు తీరు, నీ వ్యవహారము, నీ నడక, నువ్వు చేసే పనులు ఒక్కసారి చూసుకో. బిడ్డల వంటి వారమైతే ఆధారపడాలి మనం. మనుష్య జ్ఞానమును బట్టి మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసాలు దేవుని మందిరానికి వస్తున్నావా కాదు, ఎంతగా జీవితంలో మార్పు. అందుకని బైబిల్ చెప్పాడు, కడమ వారట మొదటి వారాయట. మొదటి వారు ఏమైనారట? దేవుడు రేపు చూసేది ప్రమాణము. నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చావా, 2 సంవత్సరాలు వచ్చావా, 1 సంవత్సరం వచ్చేది కాదు, ఎంతగా దేవునికి బతుకుతున్నావు అని కావాలి. సో భాగానికి వచ్చేస్తున్నాను నేను. ఆధారపడుట, దాని కొరకే మనం తీసుకున్న భాగం. అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు దేని ఎక్కడ? రాజుల 2వ గ్రంథం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ చరణం నుంచి నేను చదువుతున్నాను. మొదటిగా 14 నుంచి చదువుతున్నాను. మన భాగం ఎక్కడుంది అసలు? కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొనినుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా వాని కళ్ళను తెరువు చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఇండుట చూచేను. మనుష్య జ్ఞానముతో చూచినప్పుడు సిరియా సైన్యం కనబడింది. కానీ దేవుని శక్తితో తిరువబడిన నేత్రాలతో చూసినప్పుడు సిరియా సైన్యము కంటే గొప్ప సైన్యము కనబడింది. ప్రియమైన వాళ్ళరా, సిరియా సైన్యమును చూసినప్పుడు అయ్యో నా ఏలినవాడ, ఇంకేమన్నా అయిపోయిందన్నాడు. ఎప్పుడైతే దేవుని శక్తితోటి నేత్రాలు వెలిగింపబడిన వాడై చూశాడు, అయ్యో లేకపోయినాడు, మౌనమైపోయినాడు, చేతులు కట్టుకున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదర, విశ్వాస జీవితం ఎన్ని సంవత్సరాలు రక్షించబడ్డావు కాదు, నీ విశ్వాసం ఎంతగా దేవుని వాక్యమును ఆధారం చేసుకుంటుంది.
దేవుని శక్తిని ఆధారం చేసుకుంటుంది. జీవితంలో మనుష్య జ్ఞానము చొప్పుననే నీ పరిస్థితులను బట్టి ఆలోచించుకుంటూ దేవుని శక్తిని గురించి ఆలోచించకుండా తడబడిపోతున్నావు. అందుకొని అయ్యో అయ్యోని కేకలు పెడుతున్నావు జీవితంలో. అందుకొని దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావు. అందుకని దేవుని కార్యానికి దూరం అయిపోతున్నావు. దేవుని పనికి దూరం అయిపోయిన కారణం ఏంటంటే మనుష్య జ్ఞానంతో ఆలోచిస్తున్నావు. నీ జీవితంలో నీ పక్షంగా దేవుడు ఒకడు ఉన్నాడని, నిన్ను ప్రేమించిన దేవుడు ఒకడు ఉన్నాడని, నీ కొరకు తండ్రి పాశం విజ్ఞాపన చేసిన ఒకడు ఉన్నాడని, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒకడు ఉన్నాడని మర్చిపోతున్నాం మన జీవితంలో. తెరువు వాడి కళ్ళు. రోషము కలిగిన వాడు ఎలీషా. అట్లాంటిరా ఇంతమంది సైన్యం వచ్చారా, ఏది ఎక్కడ వచ్చారని తత్తరబడలా. ఏం మాట్లాడలేదు. వీడు కళ్ళు తెరవయి అన్నాడు అంతే. మనమైతే ముందర చూసి వచ్చి ఎట్టున్నారు, ఎంతమంది ఉన్నారు, లావోటాలు వచ్చారా, బలం వాళ్ళు వచ్చారా, ఏ ఆయుధాలు తీసుకొచ్చారా, కత్తులు తీసుకొచ్చారా, బాంబులు కూడా తీసుకొచ్చారా, ఇవన్నీ ఆలోచించుకుంటూ అప్పుడు చూస్తాం. ఎలీషా ఇవేం మాట్లాడలే. అయ్యో నా ఏలిన వాడా అని కేకలు పెడితే ఏం మాట్లాడకుండా అయ్యా వీడి కళ్ళు తెరవన్నాడు. ఎంత సింపుల్ పరిష్కారం చూడండి. అక్కడ ఇంత పెద్ద భయంకరమైన సమస్య, సింపుల్ పరిష్కారం. మనమైతే ఉన్నదాన్ని రెట్టింపు చేసుకొని ఏడ్చి లబోదిబో చేసి గొడవ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏడిపించి మనము నిద్రపోకుండా వాళ్ళు నిద్రపోనీయకుండా అట్ట అన్న అట్ట అక్క ఏందమ్మా ఎట్టుందమ్మా. ఓ నాయన బాధపడాలండి, కాదని నేను చెప్పట్లేదు. కానీ నీ జీవిత యాత్రలో, నా జీవిత యాత్రలో మన పక్షముగా ఉన్న దేవుడు శక్తిని మన జీవితంలో మర్చిపోతున్నాం. అది నేను చెప్తున్నాను. ఇక్కడ బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. అయితే బెంబేలు పడబాకు, పనివాడికి వలె. అయ్యోని కేకలు పెట్టబాకు. డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, శాస్త్రవేత్తలకు రాసం కావచ్చు, మీ అమ్మ నాన్నకి అసాధ్యం కావచ్చు, నీ భర్తకు అసాధ్యం కావచ్చు, నీ భార్యకు అసాధ్యం కావచ్చు, మీ అత్తమామలకు అసాధ్యం కావచ్చు, లోకంలో ఉన్న ఎవరికైనా అసాధ్యం కావచ్చు. ఆయనకు అసాధ్యము కాదు. ఎలాంటి దేవుని కలిగి ఉన్నావు నీవు? కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేయి. నువ్వు కూడా నీ సమస్యను, నా సమస్యను చూసుకుంటూ పోతూ ఉంటే మనకు భయమే, భయస్థులమే, హద్దుబాట్లు కలిగిన వాళ్ళమే, మనుషులమే మనం. అందుకని కనుక ఎలీషా ప్రార్థన చేయమని చేసినప్పుడు వాడి నేత్రాలు వెలిగింపబడ్డాయి. పరలోకమందున తండ్రి కుడి పార్శ్వమునకు వచ్చుతున్న ప్రభుని యేసుక్రీస్తు వారి ఆశ కూడా అదే, పరిశుద్ధాత్మ దేవుని ఆశ అదే. అయ్యా నా బిడ్డల కళ్ళు తెరువయ్యా, నా బిడ్డల కళ్ళు. సరే నేను ఇప్పుడు బాగానికి వస్తున్నాను. అసలు 8వ చరణంలో ఉన్నాం మనం ప్రస్తుతం. రండి అక్కడ 8వ చరణం చదువుతున్నాను. సిరియా రాజు ఇజ్రాయిలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పాను. ఇక్కడ ఆ మొదటి భాగంలో మనం ఉన్నాం. ఈరోజు కూడా అక్కడే మన భాగం. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి. చెప్తామని కొంతమంది నిద్రపోతున్నారు. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి. కోరాడు. ఏమని? ఇజ్రాయేలుతో మేము. సో యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత శత్రు మనతో వాడుకున్న కోరిక ఏంటంటే మనతో రోజు యుద్ధము చెయ్యాలి. వాడి కోరిక. మరి వారి కోరిక అదైనప్పుడు మరి మన కోరిక ఏదై ఉండాలి చెప్పండి. సహజంగా ఆలోచించాలి. ఉదాహరణగా మనము బైబిల్ స్టడీలో ఒక వచనం చూసుకున్నాం. కీర్తన 127 చివరి. మీరేం తీయద్దు, కంగారు పడద్దు, తీయద్దు. అక్కడ వాటితో తన అంబుల పొదుని నింపుకొని వారితో తన గుమ్మములలో
తమ విరోధులతో వాదించువాడు ధన్యుడు. గమనించాలి, గుమ్మములోనికి విరోధి వచ్చాడు. విరోధి వస్తే ఏం చేయాలి? వానితో ఎలాగ వాదించాలో తెలిసి ఉండాలి. ఎట్లాగా? కత్తులతో కాదు. అందుకని చెప్పా, మన ఆయుధములు శారీరకమైనవి కావు. ఎక్కడ? 2 కొరింథీ 10వ అధ్యాయం చెప్పాను మీకు. ఉదాహరణగా చూస్తున్నాను, మామూలుగా మాట్లాడుతున్నాను. తగాదాకు మీ ఇంటి మీదకి వచ్చారు కర్రలు తీసుకొని. అనుకుందాం కాసేపు. కర్రలు తీసుకొని, కట్లు తీసుకొని మీ ఇంటి మీదకి వచ్చారు. సహజంగా మనుషులంగా మనం ఏం చేస్తాం చెప్పండి? చెప్పండి, ఏం చేయలేదా? ఆమె చచ్చిపోయింది, ఆవిడ గురించి చెబుతూ ఉండేవాడు. నేను అడిగాను కూడా ఒకసారి, ఎవరు గుర్తుకు రావట్లేదు మీకు? సుజానమ్మ అక్క గోసి పెట్టిందంట. నేను అప్పుడు రాలేదులేండి. రే రండి రా అందంట. పోయిందిలేండి, పరలోకంలో ఉందండి. కానీ ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం కూడా సిగ్గట్టి సాతానుతో ఏం చేయాలి? అది వాడి కోరిక ఏంటంటే మనతో యుద్ధం చేయాలని. మనం కూడా ఏం చేయాలి? రారా చూసుకుందాం అనాలి. ఎట్లా? మన ఇంటి దగ్గర కొట్టుకునేది కాదు. అర్థమైందా? మనం కూడా రెడీగా ఉండాలి. ఎందుకు? వాడు రోజు మన మీద యుద్ధం చేయడానికి కోరాడు, వాడి కోరికే అది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మన కోరిక కూడా వాడితో యుద్ధం చేయాలనేది ఉండాలి. పోనీలే మొత్తం తీసుకొని పోనీలు అనుకుంటావా? అనుకోకూడదు. అయితే మన కోరికలు ఏంటి చెప్పండి? ఇప్పుడు కొన్ని వచనాలు చూపించబోతున్నాం మీకు. మన కోరికలు ఏంటిది? మన కోరికలు వాడేమని యుద్ధం చేయడానికి వస్తే మనమేమైనా వాడికి తయ్యంటే తందాన. మరి తెలుసు కదా, చెప్పాను కదా, ఆరాధన చూస్తున్నాను. ఆ మోసని వాడు ఏమాయనో మాకు తెలియదు, చచ్చాడో పోయాడో మాకు తెలియదు, మాకు ముందు నడవడానికి కొరకు మాకు దేవతను చెయ్యారోనో తంతారేం భయం వేసింది. ఇది ఒకరా ఇద్దరా? 6 లక్షల మంది. అయ్యే బాబోయ్, మొత్తం తీసుకురంటారా మీ చెవులు ముక్కులు మొత్తం అట్లా చేయి. మొత్తం తీసుకొచ్చి పడేశాడు. పొగరుతో రూపం ఏర్పాటు చేశాడు, దేవతను చేశాడు. ఓ ఇశ్రాయేలు చెప్పండి, పోయిన ఆదివారం చూసింది చెప్పండి, అప్పుడే మర్చిపోతే అట్లా మీరు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి మమ్మలను నడిపించినటువంటి యెహోవా దేవుడువు నీవే. ఏంటి? దూడ. దూడంట ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చిందండి ఇక్కడికి. నిజమేనా? ఎవరు చేశారు? మన అయ్యగారు చేశారు. అబ్బాయి ఎంత తెలివిగలవాడో. ప్రియమైన వారా, శత్రువు యుద్ధం చేస్తున్నాడు, మన మీద యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కానీ వాటితో రాజీ పడిపోయి ఏం చేయకూడదు. పోనీలే ఒక్కసారికేలే అనుకుంటే ఏది ఆ ఒంటి సంగతి వద్దు. ఆ ఒంటి అందంట, నాకు బయట ఎండ తగులుతూ తలకాయ పెట్టుకునే సహమీ అందంట ఇంట్లో. కొంచెం సేపు అయిన తర్వాత వర్షం పడుతుంటే నడుము కూడా తగ్గుతుంది, ముందులో కాలు పెట్టుకొని అందంట. తర్వాత మెల్లింగా 2 వెనక కాలు కూడా పెట్టుకొని అందంట. చివరికి మొత్తం లోనకు వచ్చిందంటే వీడు బయటికి పోయాడు. మన బతి కూడా అదే అవుతుంది. కొంచెం తలకాయలే అనుకుంటాం, తర్వాత ముందు కాళ్ళు వెళ్ళే పర్వాలేదు అనుకుంటాం, తర్వాత మొత్తం వచ్చి లోపల కూర్చోండి. ఇప్పుడు తైతెక్కలాడుతుంది నిన్ను. తోలు బొమ్మలాటంలా హే 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 అంటుంది అన్నమాట. ఏం చేశారు అక్కడ? మనకు తెలుసు. ప్రియమైన వాళ్ళగా జాగ్రత్త. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరినప్పుడు మనం కూడా వాడి మీద యుద్ధము చేయవలనని కోరి దేవుని సహాయం ఏం చేయాలి? కోరుకోవాలి. మనం ప్రభు వాడు యుద్ధానికి వచ్చాడు, నా మీదకి, నా పక్షంగా నువ్వు ఉన్నావు,
నేను నిన్ను నమ్ముకున్నా, నా వల్ల కాదు వాడిని ఓడించటం, వాడితో యుద్ధం చేయటం, కాబట్టి నువ్వే నాకేం చేయి. అందుకని అంటాడు ఎఫెసీ 6:11 నుంచి మనకు తెలుసు ఆ విషయాలు. ఆ విధంగా అపవాది చదువు, అక్కడికి వెళ్దాం, ఆ మాట చదువుదాం. ఎఫెసీ 6:10 నుంచి చదువుతున్నాను నేను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఇప్పుడు 11 వచనం. మీరు అపవాది తంత్రములను, గమనించాలన్నమాట, ఏంటంట? తంత్రములను, అర్థమైందా? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. గమనించాలన్నమాట. సిరియా రాజుల వలె శత్రువు మన మీదకు రకరకాల రూపాల్లో వస్తుంటాడు. వాడు ఆ విధంగా శత్రువు యొక్క తంత్రాలండి ఇవి. అక్కడ రాయబడిన మాట గమనించారు, తంత్రములు. వాడు తంత్రగొట్టు. ఎందుకంటే నీవు సమాధానముతో ప్రశాంతంతో దేవుళ్ళు ఉండటం వాడికి ఇష్టం ఉండదు. అందుకొని పనిగొట్టుకొని ఇజ్రాయెల్ రమ్మన్నారంటే యుద్ధానికి. అక్కడికి చెప్పండి, అనుకోవాలి. అక్కడ మనం చదువుకున్న భాగంలో ఇజ్రాయేలీలు రండి మా మీదకి యుద్ధానికి అన్నారా? పనిగట్టుకుని వీడే వచ్చాడు యుద్ధానికి. కాబట్టి మన రమ్మాసన పనిలే సాతానుని. వాడే పనిగొట్టుకొని మన దగ్గరికి ఏం చేస్తాడు? ఇంట్లో వస్తాడు, పొలంలో వస్తాడు, బజార్లో వస్తాడు, ఎక్కడైనా వస్తాడు. వాడికి పనే అది. వాడు మనతో యుద్ధం చేయాలి. సో వివిధమైనటువంటి యొక్క విధములుగా శత్రువు తన తంత్రముల చేత మన ఆత్మీయ జీవితమును విషయంలో పోరాడి మనల్ని ఓడించి, మనల్ని పతనపరిచి, మనల్ని దౌర్భాగ్యులుగా చేసి ఆ నిత్యమైన మహిమ గల పరలోక రాజ్యములో దేవుడు మనకి ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని పొందుకోకుండా చేయటమే వాడి యొక్క లక్ష్యం. జాగ్రత్త గమనించని విషయాలు. మన జీవితంలో ఆ స్వాస్థ్యాన్ని పొందుకోలేకుండా చేయడమే వాడి యొక్క కర్తవ్యం. అందుకొని జాగ్రత్త. వాడు ఏదో యుద్ధమునకు మన మీద కోరి వచ్చాడు అనుకొని నువ్వు వాడితో రాజీ పడవద్దు. కొన్ని మాటలు చదువుతున్న వచనాలు చదువుదాం. కీర్తన 106. కీర్తన 106 15 చరణం చదువుతున్నాను నేను. కీర్తన 106:15. వారు కోరినవి ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాడు. నాతో చెప్పండి మాట. వారు కోరినది ఆయన వారికిచ్చెను. చాలు. ఏం చేశారంటే వాళ్ళు కూడా కోరారంట. వారు కోరినది ఆయన వారికి, మీకు అర్థం అవడానికి చెప్తా ఒక మాట. ఇందాక చెప్పా, అక్కడ అహరోను బంగారమును తీసుకురామన్నప్పుడు దూడ చెయ్యకుండా దేవుడు ఆపలేడా? ఆపగలడండి. అర్థమైందా? దూడ చెయ్యకుండా ఆపగలడు దేవుడు. కానీ వారిలో ఉందేందో బయటికి రావాలి. అది దేవుడి సంకల్పం. నా జీవితంలో కూడా దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించినప్పుడు అసలు నువ్వు ఎవడవో నేను ఎవడమో తెలుసుకోవడానికి కొరకే దేవుడు వాటిని అనుమతిస్తాడు. నీవు డబ్బు కోసం నన్ను వెంబడిస్తున్నావా, లేకపోతే స్వస్థతల కోసం నన్ను వెంబడిస్తున్నావా, లేదా పరలోక రాజ్యం కోసం వెంబడిస్తున్నావా, ఆత్మకి ఎదగడానికి కొరకు వెంబడిస్తున్నావా, దేనికి వెంబడిస్తున్నావు? పరీక్ష పెడితేనే కదా. రేపు 10వ తరగతి పరీక్ష పెడితేనే ఎంతవరకు చదివాడో అర్థమవుద్ది అమ్మాయిలు అక్కాయి. పరీక్ష పెట్టకపోతే అందరూ గుంపులో పోయిందా, మేము కూడా బాగా చదువుతున్నాం అంతే. దేవుడు మన జీవితంలో శత్రువును మన మీదకి యుద్ధమునకు వస్తున్నప్పుడు అనుమతించడానికి గల కారణం అదే. ఇక రాయబడిన విషయం అదే. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు దేవుని వైపు చూసి, ప్రభువా నువ్వు ఏం చేస్తావు మా జీవితం విషయంలో సహాయం చేయాల్సింది పోయి వారు కోరారంట. కోరారు.
మనకు కూడా ఎన్ని కోరికలు కోరుతుంటామో. జాగ్రత్త గమనించక తప్పుడుగా అర్థం చేసుకోవాకండి. దేవుడు మన విషయంలో కోరుకో అంటాడండి. ఉదాహరణ చెప్తా మీకు. సొలొమోను రాజ్యానికి వచ్చాడు. మా రాజుల మొదటి గ్రంథములో దినవృత్తాంతాలు మరి కనబడుతుంది. వచ్చిన తర్వాత తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత సింహాసనం అధిష్ఠితమైన తర్వాత అక్కడ బలి అర్పించి ఆ సంధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో దేవుడు ఏమన్నాడు? నీకేం కావాలో కోరుకో అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. అప్పుడు సొలొమోను ఏం కోరాడు మనకు తెలుసు. అయ్యా, నేనేమైనా చిన్నోడిని, వీళ్ళేమైనా విస్తారమైన జనాంగం, వీళ్ళని పరిపాలన చేయడానికి నాకు శక్తి లేదు, తెలివి అంతకంటే లేదు. అయ్యా, నాకు వారికి నీతి న్యాయముగా యథార్థముగా సరిగా పరిపాలన చేయటానికి, వారందరికీ న్యాయమును చేకూర్చడానికి నాకు తెలివిని జ్ఞానాన్ని. మనల్ని అడిగితే ఏం కోరేవాళ్ళని చెప్పండి? ఈ రాత్రి ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన చేసుకో పడుకుంటే దేవుడు వచ్చేసి నీకేం కావాలి రూతమ్మ అన్నాడు అనుకో. రూతమ్మ చాలామంది ఉండాలి, నా ఒక్క రూతమ్మే కాదు. అడిగాడు అనుకోండి, ఏం అడుగుతాం మనం? అనుకోకుండా పోయి ఇంటికి పోయి దేవుడు కనబడ్డాడు మీకు, ఏ దాసయ్య ఏం కావాలని. దాసుని అడిగాడు, రూతమ్మని అడిగాడు, నన్ను కూడా అడిగాడు అనుకున్నాను, లేదా వేరే సాగుని అడిగాడు, వేరే అడిగినాడు. ఏమర్థం? తొందరగా పెన్ను తీసుకొచ్చి పేపర్ తీసుకొచ్చి లిస్ట్ ఒకటి రాసి చెప్పడం గొప్ప. ఇదే టవ్ ఇవ్వద్దని గప్ప కొట్టారు. ఇంటర్నెట్లో కట్ట కొట్టేసి రాసుకోబోయా ఇది చెప్పు, ఇంకా ఉన్నాయా? చాలా ఉంది. మొత్తం జీవితం మన కోరికలు అలాగ ఉంటాయి. ఇక్కడ ఒకటే జ్ఞాపకం చేస్తుంటున్నాను. శత్రువు జాతి గమనించాలి. శత్రువు మన మీదకు వచ్చి యుద్ధము చేయటానికి కొరకై వాడు కోరి వస్తున్నప్పుడు మనము వాడి యొక్క తంత్రముల నుండి, వాడి యుద్ధము యొక్క ప్లాన్ల నుండి తప్పించుకొని విడిపించుకోవటానికి కొరకు దేవుని యొద్ద నుండి ఏమి కోరాలో అది మనము కోరాలి. ఆ సమయంలో ప్రభువా నా ఇల్లంతా బంగారం అయిపోవుగా కనుంటే మన ఆ టైంలో ఆ కోరేమంటే ఏమవుతుంది? ఆడొచ్చి కొంప మీద కొట్టే నీ ఇల్లంతా బంగారం అయితే ఏం సుఖం? ఆ టైంలో నువ్వు కోరాల్సింది ఏంటిది? ఆ టయాన్ని కోరుకోవాలి. ప్రభు, వాడు నా మీద యుద్ధానికి వచ్చాడు, నేను వాడితో పోరాడి గెలవటానికి నాకేం చేయి? నీ శక్తిని దయచేయి, నీ బలాన్ని దయచేయి, నీ సర్వాంగ కవచం ఇచ్చావే దానిని బాగా ధరించుకొని నేను వాడితో పోరాటానికి నన్ను బలపరచు. అందుకని అంటాడు కదా అపోస్తలుడైన పౌలు తిమోతిని, ఏమన్నాడు? రండి తిమోతి పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. నా వెనకాల పలకండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. గమనించాలి, ఇక్కడ రాయబడిన మాట. దేవుని యొక్క కృపచేత నువ్వేం కా? బలవంతుడు కా. నువ్వు ఎప్పుడైతే బలవంతుడు అవుతావో, నీ మీదకు యుద్ధము చేయటానికి కొరకే కోరి వచ్చిన శత్రువును, బలవంతుడైన వాడిని నువ్వు బలము పొంది ఏం చేస్తావు? వాడిని ఎదిరిస్తావు. బంగారం ఉంటే ఎదిరిస్తావు వాడిని, పొలం ఉంటే ఎదిరిస్తావు వాడిని, డబ్బు ఉంటే ఎదిరిస్తావు వాడిని, నీకు బలగం ఉంటే ఎదిరిస్తావు వాడిని, నీకు ఈ లోక సంబంధం నీకు వింటే ఎదిరిస్తావా? కాదు. వీటి చేత మనం వాడిని ఎదిరించలేం, గెలవలేం. దేవుని యొక్క బలం మనకు కావాలి. అదే కదా అన్నాడు గొల్యాతును చూసి దావీదు. వాళ్ళందరూ భయపడి తెచ్చారు. దావీదు ఎందుకంటే అంత పౌరుషం ఉన్నాడు? నేను ఎవరి పేరున వస్తున్నానో తెలుసా? ఆ మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం. ఎందుకంటే దావీదుకి అంత ధైర్యం? చిన్న బాలుడు, మళ్ళీ యవనస్తుడుగా కాలేదు ఇంకా తన జీవితంలో.
17వ అధ్యాయము 45 చదువుతున్నాను నేను. దావీదు నీవు నా వెనకాల పలకండి. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. గమనించండి, ఇక్కడ ఆపుతున్నాను. మళ్ళీ దావీదు అంటున్నాడు, నీవు కత్తి బల్లెమును అలాగే ఈటె ధరించుకొని నా మీదకి నువ్వు వస్తున్నావు. చూసారా, నువ్వు ఏమి ధరించుకొని వస్తున్నావో ఈ లోక సంబంధమైనవి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో, ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన ఆయుధాలు ఉన్నాయో వాటన్నిటినీ నీవు ధరించుకొని వస్తున్నావు. నేనైతే ఇప్పుడు చెప్పండి నాతోటి, తర్వాత ఇక్కడి నుంచి నా మీదకి వచ్చు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. చూసారు ఎంత క్లారిటీగా ఉంది ఇక్కడ వాక్యము. నువ్వేమన్నా వాటిని ధరించుకొని వస్తున్నావు, నేనేమన్నా నా దేవుని ధరించుకొని వస్తున్నా. మనమేమన్నా వాడి ధరించుకుని వాటిని చూసి మనం కూడా వాటిని ధరించుకొని పోదాన్ని చూస్తాం. అందుకొని సౌలు, అబ్నేరు, ఇజ్రాయెల్ సైన్యం అంతా కూడా ధరించి తెచ్చింది. అందుకొని ఎవరిని ధరించుకోవాలో, నా కుమారుడని తిమోతి క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వేం కావాలి? బలము తెచ్చుకో. బలము తెచ్చుకో. వారు ధరించుకున్నవి ధరించుకోండి కాదు. ఈరోజు మన జీవితములలో మనకొచ్చే సమస్యలలో, మనకొచ్చే రోగములలో, మనకొచ్చే ఇబ్బందులలో మనమును ఇలాగ చేయలేక సౌలుకు వలె, గొల్యాతుకు వలె మనమును కూడా చేసి దేవుడి నామానికి బజారులో అవమానం తీసుకొస్తున్నాం. మన కుటుంబాలలో దేవుడి నామానికి అపకీర్తి తీసుకొస్తున్నాం. క్రీస్తు యేసు ప్రభువును ధరించుకున్నామని చెప్పుకున్నాం. మనం దేవుని సంఘములో, గ్రామాల్లో అవమానం తీసుకొస్తున్నాం. మన చేత కాదా ఇది? ఇవి ఎవరిని ధరించుకొని వెళ్తున్నావు? నేనైతే నీవు తిరస్కరిస్తున్నావే ఇజ్రాయేలుల సైన్యములకు అధిపతికి యెహోవా, ఆ యెహోవా పేరట నేను వస్తున్నా. నేను చిన్నవాడే కావచ్చు, నువ్వు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసి ఉండవచ్చు, నీ యొక్క చేతి కర్ర నేతగాని ధోని వంటిది కావచ్చు, నీ చేతిలో ఉన్న ఈటె భయంకరమైనది కావచ్చు, నువ్వు నీ యొక్క డ్రెస్సు భయంకరమైనది కావచ్చు, నీవు నీ యొక్క ఆరుమూల జాడైతే ఉండవచ్చు. నేనైతే ప్రేమైన వలరా చెప్పగలమా ఈ మాట? మనం ఈరోజు మన జీవితంలో ఇంతగా దేవుని వాక్యమును వింటూ కూడా ఎందుకండి నీ జీవితంలో కృంగిపోతున్నావు? ఎందుకండి లోక సంబంధంగా ధరించుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? దేవుని చేతగాని వాడి వాడిని చేయవద్దు. దేవుని అసమర్థుడిగా చేయవద్దు. దేవుని నమ్ముకొని దేవుని పరువు తీస్తున్నాం మనం. ఇలాంటి యొక్క గొప్ప దేవుడు ఆకాశమందే కానీ భూమి మీదే కానీ ఎన్నుంది వెతికినా కూడా దొరకడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం మనం. అలాంటి దేవుని కలిగిన మనం మన జీవితములలో అదిగో భక్తుడైన ఎలీషాకు వలె నిలబడు. భక్తుడైన దావీదుకు వలె నిలబడు. వాడు ఏరి కోరి నీ మీదకి యుద్ధానికి వస్తుంటే నీవు కూడా యుద్ధం చేయడానికి కొరకు సిద్ధపడు. వాడితో నువ్వేదో వాడికి వలె గొప్ప గొప్ప ఆయుధాలు ధరించుకోవాల్సిన పనిలే. నువ్వు ఒట్టివాడవు కానీ నిలబడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. సౌలు అన్నాడు, వాడారెట్టున్నాడయ్యా, మరి నువ్వేమైనా కనీసం నేను వేసుకున్న డ్రెస్సులు వేసుకొని పో అంటే సరే అన్నాడు. సరే అయిన తర్వాత సౌలు తన యొక్క డ్రెస్సు కవచాలను ఈడ్చి దావీదుకి వేస్తే దావీదు ఏమన్నాడండి? ఇవి అలవాటు, నాకంటే బరువుగా ఉన్నాయి.
నేను ఇవి వేసుకొని పోతే వాడు నన్ను సాగు కొడతాడు. మొత్తం తీసి ఒలిచి అవతల పడేశాడు. ఒలిచక పెట్టాడు. ఒలిచి అంటే నాకు ఇంకో మాట గుర్తుకొస్తుంది, ఆదికాండం గుర్తుకొచ్చింది. రండి, అక్కడ ఒక మాట ఉంది. ఆదికాండం, యాకోబు తన భార్యలతో బిడ్డలతో బయలుదేరి వెళ్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి వెళ్తున్నప్పుడు ఒక చక్కని మాట రాయబడింది. యాకోబు ఏం చేశాడు చూడండి, అక్కడ 35 నేను మొదటి వచనం నుంచి, అక్కడ అవసరం కాబట్టి చదువుతున్నాను, మొదటి నుంచి గబగబా చదువుతున్నాను. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలనన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, మొత్తం ఒలిచి యాకోబుకి ఇచ్చారు. మనం కూడా మనకున్న ఆయుధాలను దేవునికి ఇష్టమే కాని వాటిని ఒలిచి ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన నిన్నేం చేస్తాడు, నిన్నేం చేస్తాడు, తన ఆత్మ ఖడ్గమ చేత బలమ చేత నింపుతాడు. మనం వలవడానికి ఇష్టపడం. ఏ నింపుతాడు ఆయన దేవుడు? అవి కావాలి, ఇవి కావాలి. ఎట్లా కుదురుతుంది? ఒక వరంలో 2 కత్తిలు ఇమ్మడం. కాసేపు అదే పెట్టి ఏమాడతాం లోకాన్ని, కాసేపు దేవుడు అంటూ ఉంటాం. అందుకని మధ్యలో నిండా మునుగుతుంది. మనం ఒలిచి పెట్టి అక్కడ మొత్తం నీ తెలివితేటలు, నీ ఆయుధ సంపత్తి, నీకున్న జ్ఞానము, నీకున్న ప్రతి దాన్ని ఒలిచిపెట్టి అక్కడ. వాడు వస్తే రానివ్వండి, గొల్లియాతులాగా. ఏమైంది? దేవుని యొక్క సన్నిధానములో దేవుని బిడ్డలమగా మన అంతరంగములను పరిశీలన చేసుకుందామండి. యేసయ్య, నా జీవిత యాత్రలో నేను ఇప్పటికే చాలా ఓడిపోయి శత్రు చేత చాలా దెబ్బలు తిన్నాను. వాడు ఏరి కోరి నా దగ్గరకు వచ్చి నాతో యుద్ధము చేయడానికి వారికి ఇష్టపడుతుంటే నేను నా జీవితంలో వాడితో రాజీ పడిపోతున్నాను. నేను నా జీవితంలో వాడికి వలె నేను కూడా యుద్ధం చేయాలని, వాడికి వలె ధరించుకొని, కత్తె ఈటె కనుక ధరించుకొని నేను కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ యాకోబు తనకి కలిగిన వారందరూ కూడా ఎలాగైతే ఒలిచి అక్కడ పడేశారో, నేను అలాగ ఒలిచి నీ దగ్గర రావడానికి ఇష్టపడలేదు. దావీదుకు వలె వాడుకో లేని వాటిని ధరించుకొని ముందుకు పోకుండా ఒలిచక పడేసి నీ కొరకే ముందుకెళ్ళినట్టుగా నేను వెళ్ళలేకపోతున్నాను. అందుకే నా జీవిత యాత్రలో ఎన్నో పరిస్థితులు వస్తున్నాయి. అయినప్పటికీ నేను ఓడిపోతున్నాను. కారణం ఇదే ప్రభు, నన్ను క్షమించు. నీ సిలువ ప్రేమలో నన్ను మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ నన్ను నీ బలముతో నింపడానికి ఇష్టపడుతున్నావు. కానీ నేను ఒలిచి నీ పాదాల దగ్గర పెట్టడానికి నేను ఇష్టపడలేదు. అందుకొని నా జీవితంలో నా ప్రార్థనకు జవాబు లేదు. అందుకొని నా పరిస్థితులన్నీ అట్లనే ఉండిపోతున్నాయి. అందుకొని నా సమస్యలన్నీ అట్లనే ఉండిపోతున్నాయి. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడుతూ వచ్చావు. నేను సిగ్గుపరచబడుతూ నీ నామాన్ని సిగ్గుపరుస్తున్నాను. నేను నా జీవిత యాత్రలో ఇకనైనా నీ కొరకై నీ కృపచేత బలవను పొంది ముందుకు ధైర్యముగా, వాడు ఎలాగైతే కోరి నా మీదకి వస్తున్నాడో నేను కూడా వాడితో కోరి యుద్ధానికి వెళ్ళటానికి నీ కృపచేత నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు, నాకు నిబ్బరాన్ని దయచు. దావీదుకు వలె నాకు శక్తి దయచు. జయహో జయహో అని కేకలు పెడుతున్నారు ఐగుప్తుల బయటనికి, ఆ ఫిలిష్తీయుల ప్రజలు.
గంభీరమైన యొక్క పరిస్థితుల్లో సవాలు చేసుకుంటూ వస్తున్నాడు ముందుకు గొలియాత్. బాలుడైన దావీదు వెళ్తూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజలలో గుండెలో లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. ఏమి కాబోతుందో పరిస్థితులు అర్థం కావటం లేదు. 40 రోజుల నుంచి కనుక సిగ్గుతో తలదించుకున్న వారు పరిపూర్ణంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటు ఫిలిస్తీన్, ఇటు ఇజ్రాయేల్ ప్రజలకు కూడా. ప్రియమైనవారా, అయితే వేటిని కూడా మనసు పెట్టలేదు దావీదు. వేటిని మనసు పెట్టలేదు. 40 రోజుల నుంచి యుద్ధాభ్యాసం చేసిన మా జీవితాల్లో మాకే చేత కాకపోతే నువ్వెవరో రాని సొంత అన్నలే ఎగతాళి చేశారు. ఆ అధ్యాయంలో ఉంటుంది. వీడు యుద్ధాలు చుట్టానికి వచ్చాడే కానీ మరి దేనికి కోప్పడ్డారు అన్నలు. రకరకాలుగా మాట్లాడారు అందరూ. మనకు అవన్నీ రాయవాళ్ళలేదు. జాగ్రత్త, ఇప్పటికే పరువు పోయింది. నువ్వెవరిని అసలు ఏమీ లేకుండా పోతున్నావు వాడి దగ్గరికి. ఉన్న పరువు మొత్తం పోయేట్టుంది. ఇప్పుడు మొత్తం మమ్మల్ని తీసుకొని పోయి ఇజ్రాయెల్ దేశాన్ని పోయి మొత్తాన్ని వాళ్ళ చేతిలో నువ్వు పెట్టెట్టుకున్నావు. ఏ మాట లక్ష్య పెట్టలేదని. తనకు తెలుసు తాను ఎవని వాడో, తనకు తెలుసు తన దేవుని శక్తి ఏంటిదో. ఆ రోజు సింహము వస్తూ ఉంటే, ఎలుగుబట్టి వస్తూ ఉంటే, నా గొర్రె పని తీసుకొని వెళ్తూ ఉంటే వెంటబడి నేను ఏం చేశాను? ఆఫ్టర్ ఈ గొల్యాత్ అంత నా దేవుడు ఆ సమయంలో శక్తినిచ్చిన వాడు ఈ సమయంలో చేయడా? రోషం అండి, పౌరుషం. దేవుని కోసం నీవు ఆయుధములు ధరించుకొని వస్తున్నావు. నేనైతే నీవు తిరస్కరించుతున్న ఇజ్రాయెల్ సైన్యములకు అధిపతికి యెహోవా పేరిట వస్తాను. ఎంత ధైర్యం అన్నమాట. అన్ని లక్షల మంది సైనికుల ముందు. ప్రేమైన వలరా, మన దేవుడు అలాంటి వాడు. ఓ నెబుకద్నెజర్, నువ్వు 7 అంతలు కాదు 100 అంతలు చేసుకో, మేము మాత్రం మొక్కం దాన్ని. అది గుర్తుపెట్టుకో. మేము చావరిన చస్తాం కానీ నమస్కారం మాత్రము మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా, ఏ స్టేట్మెంట్ అండి అది. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం మొక్క. నేను అదే చెప్తున్నాను. జీవితంలో నీకు కలిగిన పరిస్థితుల నుండి బయట పడినా పడకపోయినా, ఒకవేళ దేవుడు నాకున్న ఈ రోగాన్ని తగ్గించకపోయినా, దేవుడు నాకున్న సమస్య నుంచి బయటకు తీసుకోపోయినా, నేను మాత్రం నా దేవుని కొరకు బ్రతికేది. హత్తే పరలోకానికి పోతా, ఉంటే ఆయన నాకు కూడి పెడతాడు. ఈ రాత్రి సరైన తీర్మానం చేసుకుంటూ దేవుని వైపు చూద్దాం. 2 మోకాల మీదకి రండి. ఒక్క నిమిషం మన అంతరంగాల పరిశీలన చేసుకుందాం. దేవుని ముఖ దర్శనమును చేసుకుందాం. ఆయన పాద సన్నిధిలో చేరదాం. మనం బలహీనులమే, తప్పిపోయేవారమే, ఎన్నో హద్దుబాట్లు కలిగిన వారమే. అయినను మరొక అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. రా, నా దగ్గరకు రా అంటున్నాడు. వాడు కోరి నీ మీద, నీ బిడ్డల మీద, నీ భార్య మీద, నీ భర్త మీద, మీ అమ్మ నాన్న మీద, నీ పొలం మీద, నీ ఆరోగ్యం మీద పడ్డాడు కదూ. వాడు కోరి నీతో యుద్ధం చేస్తున్నాడు కదూ. నీతో, నీ ఇంటి వారితో, అటు ఆర్థికముగా ఇటు ఆరోగ్యపరముగా యుద్ధం చేస్తున్నాడు కదూ. నువ్వు కూడా కోరు దేవుని దగ్గర. ఇజ్రాయేల్ ప్రజల వలకే కాదు, 106 అధ్యాయాలు చదువుకున్న 15 చరణముల వలె కాదు. నువ్వు కోరు సొలొమోనుకు వలె, దావీదునకు వలె, యాకోబునకు వలె, అపోస్తలుడైన పౌలుకు వలె, తిమోతికు వలె కోరు. ప్రభువా, నీ కృపచేత నన్ను బలపరచు, నీ కృపచేత నన్ను బలపరచు.
నాకున్న ఆయుధాలన్నీ ఒలిచి నీ దగ్గర పెడుతున్నాను. దావీదునకు వలె, యాకోబు దగ్గరున్న వారికి వలె ఒలిచి మొత్తం నీ పాదాలకి పెడేస్తున్నాను. నేను ఇప్పటి వరకు నేను వాటన్నిటిని ఆధారం చేసుకోను. మనుష్య జ్ఞానమును, శక్తిని ఆధారం చేసుకున్నానే కానీ నీ శక్తి నేను ఆధారం చేసుకోవట్లేదు. తీర్మానం చేసుకుంటావా ఈ రాత్రి? నీ జీవితంలో ఈరోజు తీర్మానం చేసుకున్నట్టుగా నీ బైబిల్ రాసుకో, నీ హృదయం అనే పలక మీద రాసుకో. ప్రభువా, ఈ 2018 సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం 22వ తారీఖున దాదాపుగా రాత్రి 9:20 ఈ టైంలో అతను మాట్లాడుతున్నాను. నా తీర్మానం స్థిరపరచని ప్రార్థన చేసుకో. ఇంకా కుప్పి గంతులు వేయబాకు, కప్పలాగా గంతులు వేయబాకు. ఎక్కడి నుంచి చాలు, గంతులు వేసినంత చాలు. ప్రేమగలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి నా నోటికి తోడుగా ఉండి మీరు మాట్లాడిస్తున్న నీ మాటన్నిటిని బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధుడైన దేవా, నీ గొప్పతనం, నీ మంచితనం ఎంత గొప్పదయ్యా! నిజంగా చాలాసార్లు గ్రహించుకోలేకపోతున్నాను నేను కూడా. యేసయ్యా, నా బలహీనతల నుండి బయటికి తీసుకురావడానికి కొరకే మీరు మాట్లాడుతూ వచ్చారు. నాకున్న ఆయుధాలను ఒలిచి నీ పాదాల ముందు పెట్టడానికి కొరకాయ మీరు మాట్లాడుతున్నారు. దావీదుకు వలె, యాకోబుతో ఉన్న ప్రజలందరికీ వలె అవి నాకొద్దయ్యా. గొల్లియాతు ఒకవేళ పెద్ద పెద్దవి ఆయుధాలు ధరించుకోవచ్చు. సౌలులాగా సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉండొచ్చు దావీదుకు వలె. దావీదుకు చెప్పినట్టుగా వారి యొక్క ఏటిని నేను తీసుకోక దావీదులాగా నిలబట్టానికి నాకు నేర్పించు. యాకోబునకు వలె ధైర్యపరచు నన్ను కూడా. నువ్వు లేచి వెళ్ళు యాకోబు, తీసుకురానంటే మొత్తం తీసుకొచ్చారు యాకోబు చెప్పిన వెంటనే. ప్రభు, వారు వెళుతూ ఉంటే వారి యొక్క చుట్టూ నీ భయం గ్రామాల మీద, పట్టణాల మీద, దేశాల మీద వారిని చూస్తేనే భయం కంపితులు చేసావయ్యా. యేసయ్యా, వాళ్ళు ఏమీ చేయలేదు, నడిచి వెళ్తుంటేనే వారిని చూసి భయపడిపోయారు. కారణం అదే. ఈరోజు మేము కూడా శత్రు సాతాను కోరి మాతో యుద్ధం చేయడానికి వస్తుంటే మేము కూడా వాడితో పాటు రాజీ పడిపోయి కోరుకొని ఇజ్రాయేల్ ప్రజలకు వల్ల నష్టపోతున్నాం. క్షమించండి. నీ సిలువ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ప్రభు, నీ రాకడ కొరకే చక్కగా సిద్ధపరచు, శరీరంగా సిద్ధపరచండి. మమ్మల్ని కుటుంబంగా చేసింది మీరు, బిడ్డలను ఇచ్చింది మీరు, ప్రభు ఆర్థిక పరిస్థితులు అనుమతిస్తుంది మీరు, అనారోగ్యం తీసుకొచ్చింది మీరు అనుమతిస్తున్నారు. మీ వైపే చూడటానికి నేర్పించు. సిరియలో పని కట్టుకొని వచ్చారు ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి. మేము కావాలని కోరుకోలేదు. ఈ రోగాలు, ఇబ్బందులు శత్రువే కావాలని తీసుకొచ్చాడు, కోరి తీసుకొచ్చాడు మా జీవితానికి. ప్రభువా, దీన్ని గమనించుకోవడానికి సహాయం చేయి. మా విషయంలో మీరు ఎదురు చూస్తున్నారు, మేము నిలబడతామా లేదా అని, లేకపోతే వాటితో రాజీ పడతామా అని చూస్తున్నారు మీరు. ప్రభు, నీ శక్తిని బయలుపరచడానికి ఇష్టపడుతున్నావయ్యా. నీకే స్తోత్రాలు. నిలబడటానికి ఇక్కడ చేరి మా అందరికీ సహాయం చేయండి. ఎక్కడ మా తీర్మానములలో వెనుకంజ వేయకుండా నేర్పించు. కేవలం విను మాత్రమై ఉండి విడిచిపెట్టుకొని కొట్టుకొని పోయి నిర్జల మేఘాల వలె ఉండకుండా మా సహాయం చేస్తున్నవసరంగా ప్రార్థన చేసుకుంటూ ఈ కొద్ది చిన్న మాట మీద దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తుంది. నా ప్రభును, నా రక్షకుడునైనా వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వదనములు తండ్రి అయిన దేవుని